హలో మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ అడ్డా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీ డిఎస్సికి సంబంధించి మనము ప్రతిరోజు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సైన్స్ అండ్ సైకాలజీకి సంబంధించి చేస్తున్నాను. ఈరోజు మనము సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాల నుండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం చూద్దామండి. వాటిలో భాగంగా మనము అయితే ఇవి చేయడం జరిగింది. వైయక్తిక భేదాల గురించి ఏ బిట్ వచ్చినా మనము ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ పెట్టుకోండి. ఈ బిట్స్ అయితే చూసుకుంటే ఖచ్చితంగా వస్తాయండి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్కి సంబంధించి మనం వీడియోస్ చేస్తూ ఉన్నాము. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త ఎవరు? టెర్మన్. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త ఎవరండి? టెర్మన్. సహజ సామర్థ్యం విషయంలో నిజము కానిది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భవిష్యత్తు వృత్తి సాఫల్యాన్ని సూచిస్తుంది. భవిష్యత్తు వృత్తి సాఫల్యాన్ని చూపిస్తుంది అనేది సహజ సామర్థ్య విషయంలో నిజము కాదు. రిమైనింగ్ అన్నీ నిజాలన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకోండి ఒకసారి ఒకసారి పుష్ చేసి వీడియో అయితే చూసుకోండి. చాలా టైం పడుతుందని నేనైతే ఇవి కూడా చెప్పట్లేదు. ఒకవేళ మీరు చెప్పమంటే కంటిన్యూగా చెప్తానండి. చదవడము రాయడము రాని రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించుటకు ఈ క్రింది వానిలో సరైన పరీక్షను గుర్తించుము. కరెక్ట్ ఆన్సర్ భాటియా ప్రజ్ఞామాపని పద్ధతి. భాటియా ప్రజ్ఞామాపని పద్ధతి. చదవడం రాయడం రాని రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించుటకు భాటియా ప్రజ్ఞామాపని పద్ధతిని ఉపయోగించవచ్చును. ఓకే, నెక్స్ట్. ఈ క్రింది వానిలో సామూహిక అశాబ్దిక పరీక్షను గుర్తించుము. రావెన్స్ ప్రగతిశీల మత్రికా పద్ధతి. రావెన్స్ ప్రగతిశీల మత్రికా పరీక్ష. క్రింది వానిలో సామూహిక అశాబ్దిక అండి. ఓకే. యాన్ ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాక్టరీ అండ్ ఇన్స్ డెవలప్మెంట్ గ్రంథమును దీనిపై రచించబడినది. వైయక్తిక భేదాల గురించి రచించడం జరిగింది. క్రింది వానిలో సృజనాత్మకతను సూచించున్నది. తన ముందున్న బొమ్మలలో మార్పులు చేసి కొత్త బొమ్మలను సృష్టించుట అనేది సృజనాత్మకతకు సంబంధించినది. ఈ క్రింది వానిలో వ్యక్త్యంతర్గత భేదాన్ని సూచించున్నది. రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడ్డు అనేది వ్యక్త్యంతర్గత భేదాన్ని సూచిస్తుందండి. నెక్స్ట్, వ్యక్త్యంతర్గత భేదం కానిది ఏదంటే వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించుట అనేది. వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించడం అనేది వ్యక్తంతర్గత భేదము కాదు. ఒక విద్యార్థికి మానసిక వయస్సు 66 సంవత్సరాలు మరియు వాస్తవిక వయస్సు 8 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి మరో 10 సంవత్సరాల తర్వాత 75. ఓకే, భాటియా ప్రజ్ఞామాపినికి చెందినది. కరెక్ట్ ఆన్సర్ డి మాత్రమే. శక్తి పరీక్ష. భాటియా ప్రజ్ఞామాపినికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ శక్తి పరీక్ష. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.